హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విఎంపీ వరల్డ్. ఇవాళ నేను నా డైలీ రొటీన్ షేర్ చేసుకుంటున్నా. దట్టు ఈవినింగ్ ఏం చేస్తాను అనేది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈవినింగ్ అంటున్నాను, ఇప్పుడు వంట చేస్తున్నాను ఏమని చూస్తున్నారా? ఎందుకంటే మా హస్బెండ్ ఈవినింగ్ ఆఫీస్ నుంచి వస్తారు. సో ఆయన వచ్చే లోపల కుక్ చేద్దామని నేను రెడీ చేసుకుంటున్నాను అన్నీ. ఈ వీడియోని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఈవినింగ్ అయింది కాబట్టి కాఫీ పెట్టుకుంటున్నాను. ఈ లోపల రైస్ కూడా వాష్ చేసుకుంటున్నాను. రైస్ వాష్ చేసుకొని రైస్ పెట్టేసుకున్నాం. ఈవినింగ్ అయితే మీరు డిన్నర్కి ఏం కుక్ చేసుకుంటారో, నార్మల్గా మీ డిన్నర్ రెసిపీస్ ఏముంటాయో నాతో కమెంట్స్లో చెప్పండి. సో దట్ నాకు కూడా కొంచెం ఐడియా వస్తుంది ఏం కుక్ చేసుకోవాలా ఏమని. ఇప్పుడైతే మన కాఫీ రెడీ అయింది కాబట్టి మనం కాఫీ పెట్టేసుకుంటున్నాం అన్నమాట. సో మా ఇంటి దగ్గర దుబాయ్లో బీచ్ వ్యూ ఉంటుందన్నమాట. సూపర్గా ఉంటుంది వ్యూ. సో ఆ వ్యూ చూస్తూ నేను కాఫీ ఎంజాయ్ చేస్తున్నాను. మీకెవరికి వ్యూ చూస్తూ కాఫీ తాగడం ఇష్టమో నాతో కామెంట్ మెన్షన్ చేయండి. ఇప్పుడైతే మనము రైస్ కుక్కర్లో రైస్ పెట్టేసుకుంటున్నాము. సో తర్వాత కొన్ని వెజ్జెస్ మనం చాప్ చేసుకుంటున్నాము. ఈరోజు మనం బ్రింజాల్ కర్రీ చేసుకుంటున్నాము. సో దట్ మనకి ఏమేమి కావాలో అన్నీ తీసుకొని ఒకేసారి కిచెన్లో పెట్టుకునేస్తే మనకి కొంచెం ఫ్రీ ఉంటుంది అనమాట. మాటికి ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళకుండా. ఇక్కడ నేను దుబాయ్లో వెజ్జీస్ ప్రైసెస్ ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తున్నాను. ఇక్కడ చిల్లీస్ వచ్చి ఆల్మోస్ట్ 44 రూపీస్ ఉంది మన ఇండియన్ మనీలో. ఇంకా బ్రింజాల్ వచ్చేసి మనకి 106 రూపీస్ ఉంది హాఫ్ కేజీ. కంపారిటివ్లీ ఇండియా కంటే కొంచెం హైయే ఉంటుంది. సో ఇక్కడ నేను ల్యాప్టాప్ ఆన్ చేసుకున్నాను అనమాట. మూవీ చూస్తూ మనం వెజ్జెస్ షాప్ చేసుకోవచ్చని. ఫస్ట్లీ ఆనియన్స్ షాప్ చేసుకుంటున్నాం. యాక్చువల్లీ చెప్పాలంటే నేనైతే వంటల్లో అంత ప్రో ఏం కాదు, ఏదో కొన్ని వంటలు వచ్చు. సో నా వంటలు మీకేమైనా యూజ్ అవుతుందో ఏమో అనేసి మీతో షేర్ చేసుకుంటున్నా. నాకన్నా అస్సలు వంట రాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఏమైనా హెల్ప్ అవ్వచ్చు అనేసి నేను షేర్ చేసుకుంటున్నా. ఓన్లీ వ్లాగ్ అంటే కర్రీ చూపిస్తే మీకు కూడా అర్థం కాదు కదా. సో దట్ కర్రీ ప్రిపరేషన్ కూడా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. బ్యాక్గ్రౌండ్లో మీకు ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉంటే ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. ఇట్స్ నేచర్ ఫాల్ట్ అనమాట, మనం ఏం చేయలేం దానికి. సో నా వాయిస్లో కూడా ఏమన్నా మీకు ఏదన్నా డిస్టర్బెన్స్ ఉంటే ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. ఎందుకంటే కోల్డ్ చాలా ఉంది, అస్సలు తగ్గట్లేదు. ఇక్కడ గార్లిక్ అయితే చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి, అస్సలు టేస్ట్ లేదనమాట. మన ఇండియాలో అయితే చిన్న చిన్న గార్లిక్ ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. కొంచెం వేసినా కూడా ఇక్కడైతే నాకు నచ్చట్లేదు. నాకే అలానా, మీకు కూడా ఎవరన్నా ఫారిన్లో ఉండి ఇలాంటివి యూజ్ చేసేవాళ్ళు మీకు కూడా అనిపించిందా నాతో షేర్ చేసుకోండి. ఎందుకంటే నాకు కొంచెం కోల్డ్ ఉంది కదా, దానివల్ల ఏమన్నా నచ్చట్లేదా ఏమీ నాకు తెలియట్లేదు. అండ్ ఇంకా నా నుంచి ఏమన్నా మీకు ఏమన్నా కొత్తగా వీడియోస్ కావాలంటే కూడా నాకు చెప్పండి, నేను తప్పకుండా చేస్తాను మీకోసము. అండ్ వీడియో వచ్చేసి హారిజంటల్గా తీయాల్సింది వర్టికల్గా తీసాను ఫస్ట్ వ్లాగ్ కాబట్టి ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి. మోరోవర్ నాకు ఈ వీడియోస్ తీయడం కానీ, వ్లాగ్ చేయడం కానీ, వాయిస్ ఓవర్ ఇవ్వడం కానీ ఇవన్నీ చాలా కొత్త, మనకి తెలియదు అనమాట. సో ఏదో యూట్యూబ్లో కొంచెం సక్సెస్ అవుదాం అనేసి ఏదో చిన్నగా స్టార్ట్ చేసిన ఛానల్ ఇది. సో ఫస్ట్ వ్లాగ్ కాబట్టి ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఇగ్నోర్ చేసేయండి. ఆల్సో నా ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా నా వీడియో కొంచెం రీచ్ వస్తుంది. ఇవాళ అయితే నేను వంకాయ బజ్జీ చేస్తున్నాను. మా సైడ్ బజ్జీ అని అంటారు, కొంతమంది పచ్చడి అని అంటారు. సో వాళ్ళ ప్రాంతాలు బట్టి పిలుస్తారనమాట. మా సైడ్ అయితే వంకాయ బజ్జీ అనే అంటాం మేము. మాది రాయలసీమ. ఇక్కడ చిల్లీస్ చాప్ చేసుకుంటున్నాను. మేము కారం ఎక్కువే తింటాము, మీరు మీ కారానికి తగ్గట్టే వేసుకోవచ్చు. అండ్ కర్రీ లీవ్స్ కడుక్కొని పెట్టుకుంటున్నాను. ఆనియన్స్ కూడా చాప్ చేసుకుని వేస్తున్నాను.
వంట ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు. కొందరు అన్నీ ముందే చాప్ చేసి రెడీగా పెట్టుకొని వంట స్టార్ట్ చేస్తారు. కొంతమంది ఏంటంటే వంట చేస్తూనే కట్ చేసుకుంటూ ఒక్కొక్కటి వేసుకుంటారనమాట. మీరు ఏ టైప్ అనేది నాతో చెప్పండి కామెంట్స్లో. అండ్ ఆనియన్స్ కూడా చాప్ చేసుకునేసాను. ఇప్పుడు మనము అన్నీ చాప్ చేసుకున్న తర్వాత లాస్ట్లో బ్రింజాల్ వంకాయలు అనేది మనము చాప్ చేసుకోవాలన్నమాట. ముందే చాప్ చేసుకుంటే ఏంటంటే ఆ వంకాయలు అనేది నల్లగా తిరిగిపోతుంది. సో మనకి కూరకి ఆ ఒగరు ఆ బ్లాక్ టేస్ట్ ఎక్కువ ఉంటుందన్నమాట. సో అందుకనేసి మనము వెజ్జీస్ అన్నీ చాప్ చేసిన తర్వాత లాస్ట్లో ఈ వంకాయలు అనేది చాప్ చేసుకుంటాం అన్నమాట. అండ్ ఆల్సో ఇక్కడ మనము పసుపు వేస్తున్నాము సో దట్ ఆ వంకాయలు అనేది నల్లగా అవ్వకుండా ఉంటుంది. సో ఈ టిప్ ఎవరికన్నా యూజ్ అయితే వాళ్ళు ఉపయోగించుకుంటారనేసి నేను చెప్తున్నాను. అండ్ ఆల్సో కొంతమంది ఏంటంటే సాల్ట్ ఒకటే వేసుకుంటారు. కొంతమంది ఏంటంటే పసుపు వేసి బ్రింజాల్స్ అన్నీ చాప్ చేసుకొని అందులో వేసుకుంటారనమాట. అండ్ కర్రీ చేసుకునేటప్పుడు అప్పుడు తీసి కర్రీలో వేసుకుంటారు. అలా చేయడం ద్వారా నల్లగా అవ్వకుండా ఉంటుంది బ్రింజాల్ అనేది. సో ఇలా అనమాట. ఈ టిప్ ఏంటంటే మోస్ట్లీ అందరికీ తెలిసే ఉంటుంది. ఎవరైనా బిగినర్స్ కొత్తగా వంట చేసే వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనేసి నేను షేర్ చేసుకుంటున్నా. చెప్పడంలో తప్పేం లేదు కదా. సో దట్ ఎవరికన్నా హెల్ప్ అవుతుందని షేర్ చేస్తున్నాను. ఇక్కడ క్యూబ్స్గా కట్ చేసుకుంటున్నాను బ్రింజాల్ అనేది. సో త్వరగా ఉడికిపోతుంది అండ్ కర్రీ కూడా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. ఇక్కడ పెనం పెట్టుకొని ఆర్ కడాయి ఏదైనా పెట్టుకొని మూకుడు పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇందులో మనం ఆవాలన్నా వేసుకోవచ్చు. లేదంటే మా సైడు ఆవాలకు బదులుగా వడియం వాడుతామన్నమాట. నేనైతే ఇక్కడ వడియం వేసాను. అండ్ గార్లిక్, ఆనియన్స్, కర్రీ లీవ్స్, చిల్లీస్ అన్నీ వేసి కొంచెం రెడ్గా వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని లేటర్ మనం లాస్ట్లో వంకాయలు అనేవి వేసుకోవాలన్నమాట. వంకాయలు వేసి కొంచెం మగ్గనిచ్చిన తర్వాత మనము పప్పు గుత్తితో వెనిపేసుకోవాలన్నమాట. సో వెనుక్కున్న తర్వాత ఇలా ఉంటుంది. సో మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఫైనల్గా నేను చేసిన రెసిపీస్ వచ్చేసి అన్నము, వంకాయ పులగూర అండ్ ఎండు చేపలు ఫ్రై అన్నమాట. ఇదండి మన వ్లాగ్. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.